హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్. సో నా వాయిస్ బాగా మారిందండి. వాటర్ చేంజ్ వచ్చింది కదా బెంగళూరుకి, ఇక్కడ నంద్యాలకి. సో అస్సలు వాయిస్ రావట్లేదు, కొంచెం గొంతు రాసింది అంటారు కదా, అలా ఉంది. బట్ ప్లీజ్ టాలరేట్ మీ ఫర్ దిస్ వాయిస్. అందుకోసమే లాంగ్ వీడియో చేయలేదు, చాలా గ్యాప్ వచ్చింది. సో ఇక లాంగ్ వీడియో చేయకపోతే మన వ్యూస్ అనేది తగ్గిపోతాయి, మళ్ళీ జీరో నుంచి బిల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. యూట్యూబ్ యొక్క అల్గారిథం ఎప్పుడు వ్యూస్ 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 అని ఒక ర్యాట్ రేస్ లాగే అయిపోయింది. నిజంగా ఒక్క రోజన్నా రెస్ట్ తీసుకుందాము అనుకుంటే వ్యూస్ రావు, పడిపోతాయి. మళ్ళీ స్టిల్ బేసిక్ ఫౌండేషన్ నుంచి బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కంటెంట్ కూడా మనం కొత్త కంటెంట్ టైమింగ్కి ప్రజెంట్ చేయకపోతే మనం షూట్ చేసిన షార్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో ఇక నేనైతే రాబోతున్న వ్లాగ్స్లో మంచి యూస్ఫుల్ కంటెంట్ రావాలి అని చూస్తున్నాను. అండ్ యూట్యూబ్, వైటీ స్టూడియో, కొంచెం యూట్యూబ్ వర్క్ ఇవన్నీ ఉంటే ఎర్లీ మార్నింగ్ 5కి లేసి ఆ వర్క్ అంతా చూస్తున్నాను, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అని. అండ్ అట్ ద సేమ్ టైం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళీ స్పెషల్ ఆఫర్స్ చాలా ఉన్నాయి అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో, మీషోలో, ఇలా ప్రతి ఒక్క దాంట్లో అసలు బంపర్ ఆఫర్స్ ఉన్నాయి. బట్ స్టిక్ టు ద బేసిక్స్. నేను మినిమలిస్ట్ కాదు అండ్ అట్ ద సేమ్ టైం మ్యాక్సిమలిస్ట్ కూడా కాదు, సారీ. సో నాదేంటంటే ఒక మిడ్వే ఉంటుందన్నమాట, ఆ మిడ్వేలోనే నేను మెయింటైన్ చేస్తాను. సో ప్రస్తుతం మీషోలో, అమెజాన్లో హోమ్ డెకర్, కిచెన్ ఐటమ్స్ అండ్ ఇంకా బ్లాంకెట్స్ ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్కి వస్తాయండి. ఇలా సేల్లో ఉన్నప్పుడు మనం పిక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ గార్డెన్కి సంబంధించిన వాళ్ళైతే ప్లాంటర్స్ చాలా తక్కువ ప్రైస్కి వచ్చేస్తున్నాయి. బ్యూటిఫుల్ కలర్స్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో అవి కూడా నేను ఇవాళ మార్నింగ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు సెర్చ్ చేస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ద టాపిక్, దివాళీ పండుగ వచ్చేసింది, ఇక క్లీనింగ్ అంతా పెట్టేసుకుంటాం కదా. సో నేను కూడా క్లీనింగ్కి సంబంధించిన కొన్ని షార్ట్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేశాను. సో ప్రతి షార్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది నా ఛానల్లో, సారీ మన ఛానల్లో. సో మన ఛానల్లో ప్రతిదీ యూస్ఫుల్ కంటెంట్ ఉండాలి అని ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటాను. సో ప్రస్తుతం పండగ అయితే వస్తుంది, మన టైం, ఎనర్జీ చాలా అవసరం, చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో కిచెన్ దగ్గర నుంచి మొదలు పెడితే లివింగ్ రూము, బెడ్రూమ్స్, కిడ్స్ రూమ్స్, ఇలా ప్రతి ఒక్క కార్నర్, నూక్ అండ్ కార్నర్ క్లీన్ చేయాల్సి వస్తుంది. సో దివాళీకి మాత్రమే క్లీన్ చేయాలి అనే ఐడియా పెట్టుకోకుండా రెగ్యులర్గా మనకంటూ ఒక రొటీన్ని మనం సెట్ చేసుకోవాలి. డే రొటీన్, వీక్లీ రొటీన్, మంత్లీ రొటీన్ అని క్లీనింగ్లో ఒక రొటీన్ని సెట్ చేసుకుంటేనే ఫెస్టివల్స్ ముందర మన వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ ఇంట్లో కూడా మనం ఎక్కువ వస్తువులు అనేవి పెట్టేసి డంప్ చేసేయకూడదు. ఈరోజు వ్లాగ్లో నేను డీక్లటరింగ్, క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ మీద కాదండి, ఇది జనరల్ వ్లాగ్. అది నెక్స్ట్ కమింగ్ వీడియోలో నేను ఏమేమి రూల్స్, హ్యాబిట్స్ అండ్ లైఫ్ లాంగ్ మనం ఫాలో అయ్యేటువంటి చేంజెస్ తీసుకురావాలి. అండ్ ఇది ఎప్పటికైనా, ఆ వీడియో ఎప్పటికైనా మనకి ఒక మంచి మోటివేషన్ ఇచ్చి కాకుండా వెంటనే యాక్షన్ తీసుకునేలాగా ఉండాలని ప్లాన్ చేస్తున్నాను. చూద్దాం అవుట్పుట్ ఎలా అవుతుందో అండ్ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది. ఫస్ట్ వీడియోలో ఎందుకు ఇంత టైం గ్యాప్ వచ్చిందో చెప్తాను. సో యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంట్లో లేకుంటే ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ మా హస్బెండ్ అంత క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ మీద అసలు ఇంట్రెస్ట్ చూపించాడు. ఏమున్నా నేను చూసుకోవాలి, లేదంటే పిల్లల హెల్ప్ తీసుకుంటే తను ఇన్వాల్వ్ అవుతారు. తనకి క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఇవన్నీ తనకి అంత ఇంట్రెస్టెడ్ టాపిక్స్ అయితే కాదు. సో నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, నువ్వు చేసుకో, నువ్వు ఇలా చేయి, అలా చేయని చెప్తే నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తారు. అండ్ రీసెంట్గా నేను చేస్తున్న వర్క్ వల్ల ప్లస్ ట్రావెలింగ్ అండ్ ఈ యూట్యూబ్ ఎడిటింగ్ కూడా కొన్ని హవర్స్ ఆఫ్ టైం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. వీటి వల్ల నాకు బాగా నెక్ అండ్ షోల్డర్ పెయిన్స్ వస్తున్నాయండి. సో లాంగ్ స్టాండింగ్ చేసినా మనము నెక్ పెయిన్ వస్తుంది. అండ్ మనం వెయిట్ లాస్లో కూడా గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి. సో ఆ గ్యాస్ ట్రబుల్ వల్ల కూడా మనకి స్పైనల్ కార్డ్ దగ్గర, షోల్డర్స్ దగ్గర కూడా, నర్వ్స్ దగ్గర గ్యాస్ వీళ్ళపై ఆ పెయిన్ అనేది వస్తుంది. మేబీ నాకు తెలిసి గ్యాస్ వల్లే అనుకుంటాను. సో నాలాగే నా కొలీగ్స్ కూడా ఇలాగే పెయిన్ ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి కొన్ని రిలాక్సింగ్ నెక్ అండ్ షోల్డర్ రిలాక్సింగ్ ఎక్సర్సైజెస్ చూపిస్తున్నాను. చాలా ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చండి. మనం సింపుల్గా ఇలాంటి వార్మప్ ఎక్సర్సైజెస్, షోల్డర్ రొటేటింగ్ ఎక్సర్సైజెస్ అండ్ నెక్ అప్లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ చేసామంటే మనం క్విక్గా మనం పెయిన్ ఎప్పుడైతే కొంచెంలో ఉన్నప్పుడే వెంటనే రిలాక్స్ అయిపోవడము, పొజిషన్ని చేంజ్ చేసుకోవడం, అట్ ద సేమ్ టైం మనం నెక్ సంబంధించినటువంటి రిలాక్సింగ్, పెయిన్ ఎక్కడుంటే వాటికి సంబంధించినటువంటి వార్మప్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల వెంటనే రిలీఫ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా హాట్ ప్యాక్స్, కొంతమందికి హాట్ ప్యాక్స్ పెట్టుకోవడం వల్ల పెయిన్ రిలీఫ్ ఉంటుంది, కొంతమందికి కూల్ ప్యాక్స్ పెట్టుకోవడం వల్ల పెయిన్ రిలీఫ్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రొఫెషనల్ పెయిన్స్. మనం చేస్తున్న ప్రొఫెషన్ బట్టి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ పెయిన్స్ అనేవి వస్తున్నాయి. ప్రస్తుతం మన బాడీ లైఫ్ స్టైల్ రెండు మారుతున్నాయి. మనం దానికి అనుకున్నట్టుగా పెయిన్ ఏదైతే కొద్దిగా ఉన్నప్పుడే వెంటనే వాటికి సంబంధించిన వాటి గురించి మనం సెర్చ్ చేయడం, కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అండ్ ఇంటర్నల్గా కాకుండా ఎక్స్టర్నల్గా సింపుల్ వార్మప్ ఎక్సర్సైజెస్, కొంచెం వాకింగ్, అలా స్ట్రెస్ రిలీవింగ్ కోసం బయట తిరగడము, డీప్ బ్రీత్ తీసుకోవడము, ఇలాంటివి ఏమైనా చేసుకోగలిగినవి ఉంటే చేసుకొని మనం ఆ పెయిన్ ఇంకా ఇంక్రీజ్ కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది.
సో ఒక మంచి వార్మప్ ఎక్సర్సైజెస్ తర్వాత మన బ్రెయిన్కి సంబంధించినటువంటి మైండ్ ఎక్సర్సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఎక్సర్సైజెస్, వార్మప్ ఎక్సర్సైజెస్ ఎంతైతే ఇంపార్టెంటో మనం అలా కాసేపు ఒక 5 minutes మెడిటేషన్లో కూర్చొని అలా డీప్ బ్రీత్ తీసుకొని సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ లేదా అలా కామ్ మైండ్ పీస్ఫుల్గా ప్రశాంతంగా ఒక 5 minutes కూర్చోవాలి. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ నిద్రపోయే ముందు ఒక గ్రాటిట్యూడ్ సెషన్ అనేది పెట్టుకుంటాను. నా దృష్టిలో చిన్న చిన్న విన్సే బిగ్ గోల్స్ని అచీవ్ చేసేలాగా చేస్తాయి. సో నేను పిల్లలకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేశాను ఈరోజు, మా హస్బెండ్కి హెల్తీ లంచ్ బాక్స్ పెట్టాను, అట్ ద సేమ్ టైం ఇంటిని బాగా మేనేజ్ చేసుకున్నాను, ప్రొడక్టివ్గా ఈ డే గడిచింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ దీస్ స్మాల్ టైనీ విన్స్. ప్రతి చిన్న పనికి నా హెల్త్ సపోర్ట్ చేసినందుకు నా హెల్త్కి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇలా ప్రతి చిన్న విషయానికి ఒక గ్రాటిట్యూడ్ అనేది చెప్పుకుంటూ ఉన్నామంటే మన మీద సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ మన చుట్టూ ఉన్న వాళ్ళతో రిలేషన్షిప్స్ ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా ఎంతో పాజిటివ్ ఆరా అనేది బిల్డ్ అవుతుంది. సో మీరు తప్పకుండా ఈ గ్రాటిట్యూడ్ సెషన్ అనేది ఫాలో అయ్యి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ దివాళీ వస్తుంది కదా, అండ్ ఇంకా ఈ నెక్స్ట్ డే నాకు కంటిన్యూస్గా లాంగ్ వర్క్ ఉంటుందని ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. లేచిన వెంటనే అలా కాసేపు ల్యాప్టాప్ ముందర కూర్చొని తర్వాత కొన్ని వార్మప్ ఎక్సర్సైజెస్ సింపుల్గా చేసుకొని కాసేపు నా బాల్కనీ చూసుకొని తర్వాత ఇక డీప్ వర్క్ సెషన్లోకి అయితే పడిపోతాను. అండ్ గార్డెనింగ్లో కొన్ని ప్లాంట్స్ అయితే తెచ్చుకున్నాను. అలా నర్సరీకి వెళ్ళినప్పుడు నాకు అసలు చాలా అట్రాక్టింగ్గా కనిపించాయి. ఏంటంటే ఇండోర్లో కూడా పెంచుకోవాలి, కొంచెం ఇంటిని కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మెయిన్గా ఈ దివాళీ లోపలే ఆర్గనైజ్ చేసుకోవాలి, కొంచెం పీస్ఫుల్గా ప్లెజెంట్గా అండ్ గ్రీనరీతో. అండ్ నేను తీసుకునేటువంటి ప్లాంట్స్ ఏమి టూ కాస్ట్లీ ఉండవండి. నేను లో బడ్జెట్లోనే ప్లాంట్స్, డెకోర్ ప్లాంట్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాను. యాక్చువల్గా అయితే నేను ఇంతకుముందు మన సబ్స్క్రైబర్స్ ఇనిషియల్గా నేను ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది, మేము టమాటా అండ్ బ్రింజాల్, బీరకాయలు, వంకాయలు ఇవన్నీ చాలా చేసాము, వెజిటబుల్స్ హార్వెస్ట్లు, గార్డెనింగ్. బట్ ఇక్కడున్న ప్లేస్లో కోతులు, మంకీస్ ఉన్నాయండి. అసలు మనం లెక్క కౌంట్లెస్ అనమాట, ఎన్ని ఉంటాయో అవి ఏ చెట్లని బ్రతకనియ్యవు. కొంచెం ఇవి ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి ఇలాంటి ప్లాంట్స్ అయితే ఏం చేయవు. మనీ ప్లాంట్ అయితే మాత్రం అస్సలు ఉండనివ్వదు. సో వీటిని మాత్రం ఉండనిస్తున్నాయి. సో కాబట్టి నేను అటు సైడ్ వెళ్ళలేదు. లేదంటే నాకు ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీటికి సంబంధించిన గార్డెనింగ్ చాలా ఇష్టము. సో ఈ ప్లాంట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అసలు వీటి టెక్స్చర్, కలర్, లీవ్స్ అండ్ ఇవి చుట్టూరు రౌండ్గా అలా వచ్చాయి అండ్ హైట్ కూడా బాగున్నాయి. హాయ్, గుడ్ మార్నింగ్. సో అయినా చాలా గ్యాప్ వచ్చింది, లాంగ్ గ్యాప్ వచ్చింది లాంగ్ వీడియోస్కి. బికాజ్ అసలు ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, ప్లస్ బయట నేను వర్క్కి కూడా వెళ్ళాలి కదా. సో ఫస్ట్ ఏవి మోస్ట్ ప్రయారిటీ, ఏవి ఇంపార్టెంట్ పనులు అని ఆలోచించి ఫస్ట్ ఆ పనులు అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రాపర్గా ఒక రొటీన్ సెటప్ అయింది. సో ఈరోజు లాంగ్ వీడియో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే డీక్లటరింగ్ బిఫోర్ దివాళీ ఈ వీడియో ప్లాన్ చేశాను. సో ఈ వీడియో గురించి నేను కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఏదైతే ఈరోజు నేను ఈ లాంగ్ వీడియో చేస్తున్నానో డీక్లటరింగ్, దివాళీ డీక్లటరింగ్, దీని యొక్క మెయిన్ ఏంటంటే ఫస్ట్ మనం ఎంటీ స్పేస్ని క్రియేట్ చేసుకోవాలి ఇంట్లో. అది ఏ రూమ్ అయినా, చిన్న రూమ్ నుంచి పెద్ద రూమ్ వరకు మనం ఒక ఎంటీ స్పేస్ని క్రియేట్ చేసుకోవాలి. ఎంటీ స్పేస్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఇంట్లో ఏమైనా కొత్త వస్తువులు కానీ పాత వస్తువులు తీసి పడేయడము అలాంటివి జరుగుతుంది. పాత వస్తువులను తీసి పడేస్తేనే కొత్త వస్తువులకి స్పేస్ అనేది వస్తుంది. సో అందుకోసం పాత వస్తువులు అవసరం లేనిటివి, నేను యూజ్ చేయనిటివి ఏదైనా ఎవరికైనా డొనేట్ చేయడము లేదా అవి స్టోర్ చేయడము, లేదా మ్యాక్సిమం 90% డొనేట్ చేసేస్తానండి, స్టోర్ అయితే చేయను. సో నేను ఏమేమి చేస్తున్నాను ఎవ్రీ రూమ్లో అనేది తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ వీడియో నేను దసరా బిఫోర్ చేయాలనుకున్నాను. అంటే ఈ ఐడియా అనేది ముందటి నుంచే ఉంది. సో ఎవ్రీడే నేను డీక్లటరింగ్ హ్యాబిట్ అనేది ఫాలో అవుతాను. సో అలా కొన్ని వస్తువులు ఆల్రెడీ తీసేసి కొన్ని బ్యాగ్స్లో పెట్టేశాను. సో ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తాను ఏవేవి నేను డిస్కార్డ్ చేసినవి. సో నాకు ఎలా స్పేస్ క్రియేట్ అయ్యింది. సో ఈ క్రియేట్ అయిన స్పేస్ని కొత్త షాపింగ్ కూడా చేశాను రీసెంట్గా. మీరు ఆల్రెడీ షార్ట్స్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది.
సో యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ డీమార్ట్ షాపింగ్ అని చెప్పి, చిక్పేట షాపింగ్, బట్టలు కొన్నాను, ఇంట్లో కొన్ని వస్తువులు కొన్నాను. అండ్ ఇక్కడ నంద్యాలలో కూడా తీసుకున్నాను కొన్ని, సిఎంఆర్ షాపింగ్ మాల్లో. అలా మీకు వాటి లింక్స్ కావాలంటే నేను కమెంట్ చేయండి, నేను ఆన్లైన్లో రెఫర్ చేసి కమెంట్ చేస్తాను. సో ఇప్పటి నుంచి, ఈ దివాళీ నుంచి నేను చాలా చేంజ్ అవ్వాలి, నా హ్యాబిట్స్ మారాలి, ఇంటిని మెయింటైన్ చేసేదానికి ఒక సిస్టమ్, ఒక రొటీన్ ఉండాలి. ప్లస్ నాకు యూట్యూబ్ ఏదైతే ఇప్పుడు నేను ప్యాషనేట్గా స్టార్ట్ చేశానో దాన్ని గ్రో చేసుకోవాలి. డైలీ మన లైఫ్ అనేది స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. అండ్ పిల్లల చదువులు కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇవి నేను తీసుకున్నటువంటి ఛాలెంజెస్. సో అందులో ఫస్ట్ ఈ వీడియో డీక్లటరింగ్ వీడియో. సో ఈరోజు చేస్తున్న వీడియో అనేది ఏంటంటే సస్టైనబుల్గా ఉండాలి, మనం ఈజీగా ఫాలో అవ్వాలి అండ్ లైఫ్ లాంగ్ ఇది మెయింటైన్ చేసుకోగలగాలి. అందుకోసం యూజ్ అయ్యేటువంటి సింపుల్ టిప్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా వ్లాగ్ని స్టార్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ 3 minutes మాట్లాడాను. ఇంత లాంగ్ నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఇలా మీతో కూర్చొని కాసేపు ప్రశాంతంగా మాట్లాడాలి, వీడియో చేయాలి అనుకుంటున్నాను. టైం అసలు కుదరట్లేదు. సో కొన్ని బిగ్ డెసిషన్సే తీసుకోబోతున్నాను యూట్యూబ్ కోసము, మీకు దగ్గర అవ్వడం కోసము. అని నేను ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, ఇంకా కొత్తగా ఆలోచించాలి. కొత్త వీడియోస్ చేయాలి అంటే ఇందులో ఖచ్చితంగా టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయాలి డెఫినెట్గా. సో అందుకోసం కొన్ని రాబోతున్న వీడియోస్లో మీరు చూస్తారు ఖచ్చితంగా. కొన్ని బిగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాను. దీనివల్ల నాకు, నా హెల్త్కి, నా పిల్లలకి, నా ఫ్యామిలీకి, యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అని గట్టిగా అయితే నేనైతే నమ్ముతున్నాను. సో మనం ఏదైతే గట్టిగా ఇంటెన్షన్ తీసుకుంటామో, గట్టిగా అనుకుంటున్నామో, గట్టిగా మేనిఫెస్ట్ చేస్తున్నామో అది ఖచ్చితంగా అయితే తీరుతుంది. సో వీఆర్ అబౌవ్ 500 ఫ్యామిలీ, 550కి దగ్గర అవుతున్నాము. సో ఇలాగే మన ఫ్యామిలీని ఇంకా బాగా గ్రో చేయాలి అని అనుకుంటూ, ఆశిస్తూ క్విక్గా డీక్లటరింగ్ వ్లాగ్ని స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ మన కిచెన్ అనేది ఒక పెద్ద అక్షయ పాత్ర అండి. అందులో ఎటు చూసినా పని కనిపిస్తూనే ఉంటుంది. మన కిచెను అండ్ మన ఇంట్లో ఉన్నటువంటి లాండ్రీ బాస్కెట్, కిచెన్లో సామాన్లు సర్దుకోవడము, కడగాల్సిన పోకులు, కడిగినటివి సర్దాల్సినటువంటి సామాన్లు, ఇక ఇవన్నీ ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా, అందులో ఆయిల్ వేసుకోవడం, నెయ్యి వేసి పెట్టుకోవడము, అట్లా గ్రాసరీస్ వేసుకోవడం, ఎన్ని ఉంటాయో కదా. ఇక కిచెన్లో ఏం వర్క్ లేదు. నైట్ నేను సర్ది పడుకునే తలకే 10 అయ్యింది. ఇక ఏం వర్క్ లేదు అనుకున్నాను. అసలు మార్నింగ్ లేచి ఇంకా డీప్ వర్క్ స్టార్ట్ చేద్దాము డీక్లటరింగ్ సంబంధించి అనుకునే తలకే ఈ కట్టు నిండా తోమిన సామాన్లు ఉన్నాయి, అవన్నీ సర్దుకోవాలి. అండ్ మెయిన్ వైల్ ఇక్కడ సంహిత్ వచ్చి, అమ్మ నేను ఈరోజు వ్లాగ్లో నేను ఎగ్ ఆమ్లెట్ శాండ్విచ్ చేసుకుంటాను, అది షూట్ చేస్తాను అన్నాడు. సో సరే నాన్న చేసుకో నువ్వే, అండ్ నువ్వే షూట్ చేసుకో, యాంగిల్స్ అవి మార్చడం కొంచెం నీకు కూడా కొంచెం అలవాటు అవుతుంది కదా అని చెప్పి. సో ఒకవైపు నేను సామాన్లు సర్దుకుంటూ ఉన్నాను, తనని చూస్తూ ఉన్నాను. సో సంహిత్ కూడా తన వర్క్ తను చేసుకుంటూ కొంచెం కెమెరా యాంగిల్స్ అటు ఇటు మారుస్తూ చూసుకుంటున్నాడు. ఏవైనా డౌట్స్ వచ్చినప్పుడు నన్ను అడుగుతున్నాడు. సో చాలామంది ఏంటంటే సంహిత్ ఒక్కడే కుక్ చేసేది పెట్టండి అని అడుగుతున్నారు వ్లాగ్స్లో. సో అందుకోసమని ఇవాళ గుర్తు పెట్టుకొని మరి షూట్ అయితే చేశాను. సో ప్రతిదీ మనం పిల్లలకి నేర్పించాలి. అది టెక్నాలజీ అయినా కానీ, కుకింగ్ అయినా కానీ, కేవలం చదువు అని సబ్జెక్ట్స్ని రుద్దడమే కాదు, పిల్లలకి సబ్జెక్ట్స్తో పాటు సబ్జెక్ట్స్ కన్నా ఎక్కువ లైఫ్ స్కిల్స్ అనేది నేర్పించుకోవాలి. సో సంహిత్కి యూట్యూబ్ ఎడిటింగ్ తెలుసు, అండ్ యూట్యూబ్ రికార్డింగ్ తెలుసు, యూట్యూబ్లో అప్లోడ్ చేయడము, ఇవన్నీ మ్యాక్సిమం నేర్చుకున్నాడు తను. అండ్ తనకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి నేర్చుకోవాలని చెప్పి. సో ఇప్పుడు పిల్లల్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న విషయాలకు సంబంధించినటువంటి సైడ్ మనము వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామంటే చాలా త్వరగా వాళ్ళు డెవలప్ అవుతారు. సో మీన్ వైల్ మనం కొన్ని మనీ రిలేటెడ్ టాపిక్స్ అనేవి మాట్లాడుకుంటూ ఉంటాము. సో మ్యాక్సిమం మనకి బిగ్ ఫెస్టివల్స్ వస్తాయి కదా, దసరా, దీపావళి అండ్ సంక్రాంతి. నాకు తెలిసి ఇవే అనుకుంటాను. ఇంకేమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మ్యాక్సిమం మనం ఒక 1 yearకి 4 బిగ్ ఫెస్టివల్స్ వస్తాయనుకుంటాము. అప్పుడే ఆన్లైన్లో కూడా బిగ్ ఆఫర్స్ అనేవి అండ్ ఇలా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. మనం ఫ్రీక్వెంట్గా ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ కనుక షాపింగ్ చేయకుండా మానేస్తే అప్పుడు నెలకి కొంచెం 5,000
తర్వాత డబ్బులు చేతిలో ఉన్నప్పుడల్లా ఒక 5,000 కానీ 2,000 దగ్గర నుంచి కానీ మనం సేవ్ చేసుకుంటూ వచ్చామంటే ఇలా వెకేషన్స్లో హాలిడేస్లో అప్పుడు చాలా ఖర్చు అనేది ఒక్కసారిగా ఖర్చు అవుతుంది. ట్రావెలింగ్ ఖర్చు, ఫుడ్ ఖర్చు అండ్ ఇంకా ఏవైనా షాపింగ్ ఖర్చులు అండ్ పిల్లల ఫీజెస్ కూడా ఇవే టైంలో పడతాయి. సో కాబట్టి మనము రిమైనింగ్ మంత్స్లో ఏవైతే అవి నాన్ స్పెండింగ్ మంత్స్గా డివైడ్ చేసుకోవాలి. కొన్ని అయితే మనకున్న ఫైనాన్షియల్ ఇయర్లో 12 మంత్స్ ఉంటాయి. ఆ 12 మంత్స్లో మినిమం ఒక 4 మంత్స్ స్పెండింగ్ మంత్స్ ఉంటాయి, రిమైనింగ్ 8 మంత్స్ నాన్ స్పెండింగ్ మంత్స్ ఉంటాయి. నాన్ స్పెండింగ్ అంటే ఇక అసలు ఖర్చే పెట్టమా అన్నట్లు కాదండి. మనం బేసిక్ ఏవైతే ఉంటాయో అవి రెగ్యులర్గా తప్పకుండా మనం ఇల్లు గడవడానికి ఏవైతే గ్రాసరీస్ కానీ, కరెంట్ బిల్, మిల్క్ అండ్ రెంట్, గ్యాస్ అండ్ పిల్లల ట్యూషన్ ఫీజెస్ అండ్ యాక్టివిటీ ఫీజెస్ ఇవన్నీ కంపల్సరీ మనం పే చేయాల్సినటువంటి స్పెండింగ్స్. ఇవి కాకుండా ఈ ఎక్స్ట్రా షాపింగ్ ఏవైతే ఫెస్టివల్ షాపింగ్, ట్రావెలింగ్ అండ్ డైన్ అవుట్స్ ఇవన్నీ కట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను మేము బయటకు వెళ్ళి ఏమైనా తిన్నా కానీ, బట్ ఇంకా తగ్గించాలనుకుంటున్నాను. అండ్ ఈ మనం లైఫ్లో ఏంటంటే కొన్ని మెమరీస్ సేవ్ చేసుకోవాలన్నా, కొన్ని మెమరీస్ని అలా గుర్తుపెట్టుకోవాలన్నా వాటికి కొంచెం మనీ అనేది అవసరం. సో మ్యాక్సిమం రిపీటెడ్గా ఒకే విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్కి వెళ్ళి తింటూ ఉంటాము అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం రిపీటెడ్గా సేమ్ ఫీలింగే వస్తుంది. మనం అదే రెస్టారెంట్కి వెళ్తాము, అదే ఫుడ్ తింటాము, బట్ రిపీట్ అగైన్ సేమ్ ఖర్చు పెడతాము. ఎందుకు అలా కాకుండా ఇలా మనం ఏదైనా వెకేషన్ ప్లాన్ చేసి మనకంటూ ఒక ఫ్యామిలీ టైంని ప్లాన్ చేసుకొని అందరము కూర్చొని ప్రశాంతంగా అలా బయట టైం స్పెండ్ చేసి ఎంత బాగుంటుంది. సో ఏవైతే అనవసరమైన ఖర్చులు అనుకుంటామో వాటిని, ఇది డిపెండ్స్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్. కొందరికి కొన్ని ఉంటాయి, కొందరికి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది, కొందరికి కొన్ని ఇష్టం ఉంటాయి. అలా మీకు స్వతహాగా ఇది ఎవరిని చూసి ఫాలో అవ్వాల్సిన పని లేదు. మనమే మన లైఫ్ స్టైల్ ఏంటి, మన ఇష్టాలు ఏంటి అండ్ మన పార్ట్నర్ యొక్క ఇష్టం ఏంటి అండ్ పిల్లల యొక్క ఇష్టం అందరికీ మ్యాచ్ అయ్యేలా కామన్గా ఒక ఐడియాకి రావచ్చు. సో అలా నేను ఈ మధ్య ఏమేమి తీసుకున్నానో కూడా చెప్తాను మీకు. సో సంహిత్ ఇక శాండ్విచ్ వేసుకొని బ్రెడ్, దిస్ ఈజ్ బ్రౌన్ బ్రెడ్ అండి, బ్రౌన్ బ్రెడ్లో ఎగ్ ఆమ్లెట్ వేసుకొని శాండ్విచ్ లాగా చేసుకొని జస్ట్ ఆనియన్స్ మైనస్ అప్లై చేసుకొని తిన్నాడు. సో తర్వాత ఇక నేను దోశ అండ్ విత్ ఎగ్ దోశ విత్ చట్నీ అంటాము, పల్లీలు ఒట్టిమిరపకాయ, జస్ట్ ధనియాలు, జీలకర్ర అంత చింతపండు వేసి చట్నీ చేశాను. అండ్ ఇదైతే ఎగ్ దోశ. సో సంహిత్కి, ఈశాన్కి ఇలా ఎగ్ దోశ వేస్తే నచ్చదు. సో మా హస్బెండ్కి నాకు మేము వేసుకుంటున్నాము. పిల్లలకేమో ప్లెయిన్ దోశ విత్ సపరేట్ ఆమ్లెట్ వేసి పెట్టాను. దోశ వేసినప్పుడల్లా ఖచ్చితంగా అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా ఆమ్లెట్ అయితే వేస్తాను. ఒకవేళ ఇట్స్ ప్యూర్ సాటర్డే, థర్స్డే అప్పుడైతే నాన్ వెజ్ తినము. అలాంటప్పుడు ఇక అదర్ ప్రోటీన్ సోర్సెస్ కోసం చూస్తాను. పన్నీరు, సోయా ఇలా. అండ్ నేను ఏమేమి మనీ రూల్స్ పెట్టుకున్నానో తప్పకుండా చెప్తాను. స్పెషల్గా ఈ వెకేషన్ ట్రావెలింగ్ కోసము మెయిన్గా మనకి హాలిడేస్ వస్తాయి కదా, దసరా, సంక్రాంతి ఇలాంటి మెయిన్ హాలిడేస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రావెలింగ్ అనేది వెళ్తూ ఉంటాము. అది ఏదో ఒక ఇయర్లీ వన్స్ ఏదో ఒక మన ఫేవరెట్ ప్లేస్ అనేది తప్పకుండా చూస్తూ ఉంటాం. ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాము. ట్రావెలింగ్ కూడా చేయకుండా ఉండే లైఫ్ అసలు నాకు తెలిసి అది లైఫే కాదు. ఎంత కష్టపడినా ఇంకా వేస్టే. బికాస్ మన దగ్గర ఎనర్జీ, మనీ, టైం ఉన్నప్పుడు మాత్రమే ట్రావెలింగ్ చేయగలుగుతాం. వయసు అయిపోయిన తర్వాత, ఎనర్జీ అయిపోయిన తర్వాత, కాళ్ళు అరిగిపోయి, మోకాలు అరిగిపోయిన తర్వాత మనం ఒకవేళ అతి కష్టం మీద ఏదో ఒక ఎక్స్టర్నల్ హెల్ప్ తీసుకొని వెళ్ళినా కానీ మనసులో మాత్రం బాధ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళలేకపోయాను అని. అలాంటి బాధ మాత్రం ఉండకూడదు ఎవరికి. సో ఇక టిఫిన్ తిన్న తర్వాత పిల్లల్ని అయితే హోంవర్క్ చేపిస్తున్నాను. పెండింగ్ చాలానే పడిపోయింది ఈ గ్యాప్లో. నెక్స్ట్ నేను పెట్టుకున్న మనీ రూల్స్ వచ్చి ఈ 3 మెయిన్ ఫెస్టివల్స్ తప్ప మధ్యలో ఎప్పుడు షాపింగ్ చేయకూడదు. అనవసరమైన షాపింగ్ చేస్తే అవసరమైనవి వదులుకోవాల్సి వస్తుంది. ఇది ఒక బిగ్గెస్ట్ కోట్, నేను బాగా ఫాలో అయ్యేది. నెక్స్ట్ కుదిరినంతగా కొద్ది గొప్ప మనీ అనేది సేవ్ చేసుకోవాలి. కుదిరితే గోల్డ్ లేదంటే సిల్వరు ఎంత వీలైతే అంత తక్కువకైనా తీసుకోవాలి. సో ఇది కూడా ఒక మంచి మనీ రూల్ పెట్టుకున్నాను. ఫైనల్గా పిల్లల చదువు కోసం మాత్రం కాంప్రమైజ్ కాకూడదు.